దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియపరచుకుంటున్నాను. దినవృత్తాంత గ్రంథములు చూసినట్లయితే 15వ అధ్యాయంలో చూసినట్లయితే మరి ఇజ్రాయేల్ ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలను ఏలినప్పుడు మరి ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు తోడుగా ఉండి దేవుడు తనను మరి ఆసాను మరి కాపాడుతాడు. చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఏ రాజులు కూడా ఆసా మీదకి రాకుండా మరి దేవుడు తనకు తోడుగా ఉండి కాపాడుతాడు. దేవుని బిడ్డలారా, మరి దేవుడు తోడుగా ఉండి ఆయనను కాపాడినంత కాలము ఆసాకు ఏమీ కూడా మరి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ మరి చూసినట్లయితే కొంత కాలం తర్వాత మరి ఆసా 35 సంవత్సరములు మరి తన రాజ్యమును మరి నీతిగా న్యాయముగా మరి పరిపాలించాడు. ఎందుకనగా దేవుడు తోడుగా ఉన్నాడు కనుక మరి ఆసా మీదకి ఎవరు కూడా రాలేదు. 35 సంవత్సరములు క్షేమంగా ప్రజలను మరి కాపాడినాడు. దేవుని బిడ్డలారా, దేవుడే కాపాడాడు. మరి తర్వాత చూసినట్లయితే సిరియా రాజుకు బయషా అనేటువంటి ఒక రాజు మరి ఆసా మీదకి వచ్చి ఆసాను ఓడించి తన దగ్గర ఉన్న దాని అంతటిని దోసుకోవడానికి తను వస్తాడన్నట్టు. దేవుని బిడ్డలారా, వచ్చినప్పుడు మరి ఆసా ఏం చేస్తాడు? దేవుని వెంబడించడు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళకుండా మనుషుల దగ్గరికి వెళ్తాడు. దేవుని బిడ్డలారా, మనుషుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? బెన్హదద్ అనే ఒక రాజు పక్కన ఉంటాడు. ఆ బెన్హదద్ రాజు దగ్గరికి ఇక్కడ నుంచి కొంత వర్తమానం పంపి మరి బంగారం వెండి పంపి నీవు వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్తాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. 35 సంవత్సరములు దేవుడు తోడుగా ఉండి మరి ఆసాను కాపాడినప్పుడు మరి దేవుణ్ణి మరిచిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మరిచిపోయి మరి మనుషుల వైపు వెళ్ళాడు, మనుషుల సహాయం కోరాడు. దేవుని బిడ్డలారా, చూడండి ఎలాంటి పరిస్థితులు మరి ఇక్కడ మరి వచ్చి ఉన్నాయో. మరి దేవుణ్ణి మరిచినప్పుడు మరి దేవుడు కూడా తనను మరిచిపోతాడు. దేవుని బిడ్డలారా, మనుషుల సహాయం కోరినప్పుడు అతడు కూడా నేను వచ్చి మరి సహాయం చేస్తానని చెప్తాడు. దేవుని బిడ్డలారా, సహాయం చేస్తానని చెప్పినప్పుడు మరి చూసినట్లయితే అలాగన మరి ఆసా ఏం చేస్తాడంటే ఈ యొక్క మనుషుల సహాయం కోరినప్పుడు దేవుడు తనను ఆసాను వదిలిపెడతాడు. ఆ యొక్క ఆసా మీద ఉన్నటువంటి తన దృష్టిని మరలించుకొని తన కోపము ఆసా మీదకి వస్తుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆసా మీదకి వచ్చినప్పుడు మరి అలాగనే మరి చూసినట్లయితే మరి 2వ దినవృత్తాంత గ్రంథంలో 16వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ దేవుని దగ్గర మరి 7, 8, 9 వచనాలలో చూసినట్లయితే ఒక దీర్ఘదర్శి అనేటువంటి వారు ఉంటారు. దేవుని బిడ్డలారా, హనాని అనే దీర్ఘదర్శి యూదారాజు ఆసారాజు దగ్గర వచ్చి మరి ఇలాగ ప్రకటన చేస్తాడు. దేవుని బిడ్డలారా, నీవు దేవుడమైన యెహోవాను నమ్ముకొనిన సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయాను. బహు విస్తారమైన రథములను, గుర్రములను, రౌతులను, కూసీలను, లూబీలను గొప్ప దండై వచ్చిరి కదా. ఆయనను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మరి చూసినట్లయితే ఆసా మరి దేవుణ్ణి విడిచినాడు గనుక మరి ఆ యొక్క ప్రజలందరూ మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరి దేవుడు ఇక్కడ ఎవరైనా నా తట్టు తిరిగేవారు ఉన్నారా అని మరి దేవుడు మరి లోకమంతా తన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. దేవుని బిడ్డలారా, నీతి న్యాయములు యథార్థము గలవారు ఎవరైనా ఉన్నారా? ప్రార్థించేవారు, నా కొరకు ప్రకటన చేసేవారు, నా నామాన్ని మహిమపరిచేవారు ఎక్కడైనా ఉన్నారా అని లోకమంతా దేవుని యొక్క కనుదృష్టి సంచారం చేస్తుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మరి ఆసా మనుషుల వైపు చూశాడు కనుక మరి నా వైపు ఎవరైనా చూస్తున్నారా? ఆసాలాగా కాకుండా నా వైపు ఇంకా ఎవరైనా చూసి నన్ను వెదికేవారు నా పైన మరి దృష్టి నిలిపి మరి వినయముగా, యథార్థముగా, హృదయపూర్వకముగా ఎవరైనా ఉన్నారా అని దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆయనను దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది కనుక అక్కడ ఎక్కడ చూసినా మరి ఎక్కడ కూడా ఎవరు కనపడలేదు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. తన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. దేవుడే బండ సందులో ఎవరున్నారు? మరి పగిలిన గోడ సందులలో ఉండి నా కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? మరి ఎవరు ఎంతమంది విజ్ఞాపన చేస్తున్నారు అని దేవుడు ఆయన తన కనుదృష్టి అంతా లోకమంతా సంచారం చేస్తుంది. దేవుని బిడ్డలారా, అప్పుడు మరి మనము ఏది ఏమైనప్పటికీ మనము ఇజ్రాయెల్ ప్రజల వలె
దేవుని సన్నిధిలో దగ్గరగా ఉండి దేవుని నామాన్ని మహిమపరిచే వారిగా ఉండాలి. అనేక మన దేశము కొరకు, మన రాష్ట్రాల కొరకు, మన ప్రజల కొరకు, మరి మన పట్టణాల కొరకు, మన పల్లెల, మన గ్రామాల కొరకు మనము నిత్యము ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనకు ఏదైతే అవసరం ఉంటుందో దానన్నిటిని దేవుడు మనకు అనుగ్రహించనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుడు కోరుకునేది యథార్థవంతులు, నీతిమంతులు, న్యాయవంతులు, తన నామాన్ని మహిమపరిచేవారు కావాలి, తన నామాన్ని ప్రకటించేవారు కావాలనేది దేవుని కోరిక. దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని వెంబడిస్తూ దేవుని నామాన్ని ప్రకటించే వారిగా ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడి కొన్ని మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యము విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. స్తోత్రం. మరి ఎవరెవరైతే మరి మీరు ఇబ్బందులలో ఉన్నారో, మరి ఇరుకులలో ఉన్నారో, మరి నేను ప్రార్థన చేస్తాను, మీరు తలలో ఉంచినట్లయితే మరి నేను ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, మరి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరైతే ఏ కుటుంబాలలో దుఃఖముతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, శ్రమల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, అప్పు బాధల్లో ఉన్నారో, రోగముల చేత ఉంటున్నారో వారందరినీ దేవుడు స్వస్థపరచునుగాక. వారికి దేవుడు వారందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఏ కుటుంబాలలో మరి అపవిత్రాత్మతో బాధపడుచున్నారో, మరి బాధలు, మరి దయ్యాలు వాళ్ళని వేధిస్తున్నాయో, యేసు నామములో వారి యొక్క బాధలన్నీ విముక్తి కలుగునుగాక. వారు ఆ బాధల నుంచి విడిపించబడదురుగాక. మరి అలాగన ఎంతమందికి అయితే మరి ఏ రకరకాల రోగాలతో ఉంటున్నారో ఆ యొక్క రోగాలన్నింటినీ దేవుడు స్వస్థపరచునుగాక. నిర్గమకాండము 25:16 ప్రకారంగా దేవుడు మరి 15:16 ప్రకారంగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.